అమ్మా, దేని గురించి ఆలోచిస్తున్నావు? కాజల్ గురించేనా? అవునే, దాని వాలకం చూస్తుంటే నా కాపురాన్ని నిలువునా కూల్చేలా ఉంది. అమ్మా, ఆ కాజల్ని తిట్టుకుని ఏం ప్రయోజనం ఉంది చెప్పు? ఎప్పుడో 25 ఏళ్ల క్రితం జరిగిన తప్పుకి ఇన్ని సంవత్సరాలుగా నాన్నని దూరం పెట్టావు. ఆయన్ని అందరూ ఉన్నా ఒంటరి వాణ్ణి చేశావు. అందుకే ఆయన తోడును కోరుకుంటున్నారు. నిజానికి నాన్నకి తోడవసరమైన వయసమ్మా. ఈ వయసులో ఖచ్చితంగా ఆయనకి తోడుగా ఎవరో ఒకరుండాలి. కాని ఆ స్థానం ఖాళీగా ఉంది. దానికి కారణం నువ్వే. ఆయన వచ్చుండేవాళ్లు కాదు కదా. నా కూతురు చెప్పింది ముమ్మాటికి నిజం. అది చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. పైకి దాని మాటల్ని అంగీకరించలేకపోవచ్చు, కాని నాకంటూ ఒక అంతరాత్మ ఉంటే ఖచ్చితంగా దాని మాటని అంగీకరించి తీరాలి. నా భర్త నాకు దూరం కాకుండా ఉండాలి అంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అమ్మా, నేనడిగిన దానికి సమాధానం చెప్పవేంటి? అమ్మా, నన్ను ఎందుకు కట్టేశారండి? నన్ను వదిలిపెట్టండి, మీకు దండం పెడతాను. ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి. అలాగే వదిలిపెడతాం. ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతావా? రామయ్య గారిని వదిలిపెట్టి నేను వెళ్ళలేను. ఆయన్ని విడిచిపెట్టి నేను బతకలేనండి. కత్తిలాంటి కుర్రని నన్ను ఒక్కేసి ఆ ముసలాన్ని లవ్వింగ్ చేస్తున్నావా? నీ టేస్ట్ తగలడా? చూడు, లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాం. ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటే ప్రాణాలతో వదిలేస్తాం, లేదా నిన్ను మర్డర్ చేసి ఏ నదిలోనో పారేస్తాం. ఆ నదిలో ఉన్న ఫిష్లకి వేడి వేడి డిష్ అయిపోతాం. అలాగే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతానండి. దయచేసి నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. ఆంటీ, దీని మాటలు ఎవరు నమ్ముతారు? కరెక్టే. మనం కట్లు విప్పగానే మా అత్తయ్య దగ్గరికెళ్ళి మీ కోడలు గారు ఆ త్రిష కలిసి నన్ను కిడ్నాప్ చేసి చంపాలని చూశారని చెప్తావు. అప్పుడేం చేస్తావో తెలుసా? నిన్ను ఇద్దరు రౌడీల్ని పిలిపించి నిన్ను ఏ అస్సాంలోనో ఏ సిక్కిం బార్డర్లోనో వదిలేమని చెప్తాం. వదిలిపెట్టండి, ప్లీజ్ వదిలిపెట్టండి. పద త్రిష. వదిలేయండి, నన్ను వదిలేయండి. అమ్మో, కాపాడండి. సేవ్ మీ, హెల్ప్ మీ. అయ్యయ్యో, అయ్యో, నా జీవితాన్ని నాశనం చేసేసాడే. ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? లే, పైకి లే. ఏం చెప్పమంటారండి? మీ అన్నయ్య లీలాకృష్ణ నా జీవితాన్ని సర్వనాశనం చేశాడండి. అన్నయ్య, ఈ అమ్మాయి చెప్పేది నిజమా? నువ్వు ఈ కాజల్ని బలవంతం చేయబోయావా? నేనేటో నా క్యారెక్టర్ ఏటో తెలుసు కూడా అడుగుతున్నావు సిస్టర్. అసలు మీరు ఆ రూమ్లోకి ఎందుకు వెళ్ళారు? అంటే అది అక్కయ్య గారు. ఎవరే నీకు అక్క? మీరే అక్కయ్య గారు. మీ ఆయన లీలాకృష్ణ పైకి కనిపించేంత మంచివాడు కాదండి. ఆయన పైకి కూడా మంచివాళ్లాగా ఏమీ కనిపించడు. విషయం ఏంటో చెప్పు. ఏమని చెప్పబట్టారండి? నేను ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మీ ఆయన నా మీద కన్నేశాడండి. నా మీద తప్ప అందరి మీద కన్ను వేస్తాడాయన. ముందు విషయం ఏంటో చెప్పి. ఏం చెప్పమంటారండి? సాటి ఆడవాళ్ళు మీరే నా బాధ అర్థం చేసుకోవాలి.
చూడు కాజల్, ఓవర్ యాక్షన్ చేయకుండా ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. అయ్యో అక్క, ఏ ఏ నేను నీకు అక్కనేంటి? అదేనండి, నేను డాన్స్ చేస్తుంటే అంటే ఈ కాజల్ని కొట్టి గతిలో పెట్టి బెదిరించిన సంగతి బయట పెడుతుందంటారా? నాకు అదే కంగారుగా ఉంది త్రిష. ఇప్పుడు ఇది కానీ ఆ విషయం బయట పెడితే అందరి ముందు మనం నేరస్తులం అవుతాం. అత్తయ్య గారి ముందు మనకి మాట్లాడడానికి, ఇంట్లో ఉండడానికి చోటు కూడా ఉండదు. నేను డాన్స్ చేస్తుంటే ఎవరో వచ్చి నా తల మీద కొట్టారండి. స్పృహ తప్పి పడిపోయానండి. అమ్మయ్యా, ఇది మన విషయం బయట పెట్టలేదు. థ్యాంక్ గాడ్.